భారతీయులకు అమెరికా షాకుల మీద షాక్ ఇస్తోందా? అధ్యక్షుడు ట్రంప్ ఆ షాక్ సిద్ధమవుతున్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. విదేశాల నుంచి వచ్చే గర్భిణులకు అమెరికాలోకి నో ఎంట్రీ. అంటే ఎవరైనా వేరే దేశంలో గర్భిణి అయ్యుండి ఇటు భారతదేశం నుంచి కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి కావచ్చు, చైనా నుంచో, లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి, అంటే అక్కడి నుంచి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళు అమెరికాలోకి వెళ్లేందుకు ఇక ఎంట్రీ లేదు. గర్భిణీలకు టూరిస్టు వీసాను నిరాకరిస్తోంది అమెరికా ప్రభుత్వం. పుట్టిన బిడ్డలకు యుఎస్ పౌరసత్వం కల్పించడంపై, అంటే సాధారణంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటూ ఉంటాం కదా, సో బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఆ అంశం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అమెరికాలో బిడ్డను కనడానికి టూరిస్ట్ వీసా తీసుకుంటున్నారంటూ ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. యుఎస్ పౌరసత్వం కోసమే అమెరికాకు వస్తున్నారంటూ కూడా ఇటు ట్రంప్ ఒక విధంగా చెప్పంటే ఆగ్రహాన్ని వెలగక్కుతున్నాడు. అలాంటి ప్రయత్నాలను ఇక అమెరికా సహించదంటున్నాడు ట్రంప్. అంతేకాదు, ఇకపై అటువంటి ఆటలు చెల్లవు, ఇకపై చాలా కఠినంగా వ్యవహరిస్తాం, చాలా కఠినంగా ఇటు అమెరికా ముందుకు వెళ్తుంది, తాను ఎక్కడా కూడా వెనక్కి తగ్గేదే లేదు, ఇంకా మరిన్ని కఠినమైన ఆంక్షలతో అమెరికాను మరింత స్ట్రాంగ్ చేస్తానంటున్నాడు. గోల్డెన్ వీసాతో ఇప్పుడు పెట్టిన అంశం గురించి అంటే గోల్డెన్ వీసాతో ఇప్పటికే ఎటువంటి తన పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. H1B వీసాల విషయంలో